ఈ వేదాలు, వేదాంగాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఒక మనిషి తన లైఫ్ టైమ్ లో చదవగలడా? చదవలేనప్పుడు ఎందుకు అని ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అడిగారు. ఆ వర్గానికి అనుసంధానమైన వర్గాలకి, స్వయం ప్రకటిత మేధావులకి ఇదే నా ప్రశ్న. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అంశం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చెప్పండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, సనాతన ధర్మం అనేది సైన్స్. ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఏంటి అర్థం కాలేదా? సగటు సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు క్లీన్ గా, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి మిత్రమా. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ కార్డియాలజిస్ట్, అంటే హార్ట్ స్పెషలిస్ట్. ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వస్తే నిన్ను కన్సల్ట్ అవుతారా, లేదా నెఫ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతారా? నువ్వు కార్డియాలజిస్ట్ అయ్యుండొచ్చు, సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యుండొచ్చు, మంచి పేరుండొచ్చు, కానీ నెఫ్రాలజిస్ట్ చేసే పని నువ్వు చేయలేవు. పోనీ నీకు ఇంట్రెస్ట్ ఉండి నెఫ్రాలజీలో స్పెషలైజేషన్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ తెచ్చుకొని నెఫ్రాలజిస్ట్ అయ్యావు అనుకో. నీకు ఇంట్రెస్ట్ ఉండి న్యూరాలజీలో కూడా పిహెచ్డి చేసినావు అనుకుందాం. అట్లా ఆస్టియాలజీ, ఆంథ్రోపాలజీ, క్లినికల్ సైకాలజీ, ట్రైకాలజీ, కాస్మెటాలజీ, ఇట్లా ఇవన్నిట్లో పిహెచ్డి చేసినావు అనుకుందాం. నీ లైఫ్ సరిపోద్ది. నేను పట్టుమని 10 కూడా చెప్పలే. ఇంకా నేను చెప్పింది మళ్ళీ డాక్టర్ వృత్తి గురించే. ఫర్ ఎగ్జాంపుల్, నీ బైక్ రిపేర్ వచ్చింది అనుకో, బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలని నీకు తెలుసు కదా. ఒక కంపెనీ కార్ ఇంజన్ తయారు చేయాలనుకుంది అనుకోండి, మెకానికల్ ఇంజనీర్ ని హైర్ చేసుకుంటది, కానీ నిన్ను హైర్ చేసుకోదుగా. వరల్డ్ లో ఓవరాల్ గా 19,000+ పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి అప్రాక్స్ గా. అవన్నీ నువ్వు ఒక లైఫ్ లో చేయగలవా? చేయలేవు కదా. నీకే ఫ్యాసినేటింగ్ అనిపిస్తే అదే నువ్వు చదువుతావు. ఎందుకంటే హ్యూమన్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క అంశం నా సనాతన ధర్మంలో ఉంది. ఆయుర్వేదం అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్. ధనుర్వేదం అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఆర్చరీ అండ్ వార్ఫేర్. గాంధర్వ వేదం అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ డాన్స్. పంచ సిద్ధాంత, ట్రీటీస్ ఆఫ్ ఆస్ట్రానమీ. సుశ్రుత సంహిత, స్టడీ ఆఫ్ సర్జరీ అండ్ మెడిసిన్. పతాంజలి యోగ శాస్త్ర, ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా. జ్యోతిష్యం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్ట్రానమీ. చరక సంహిత, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద. వైశేషిక దర్శన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అటామిక్ థియరీ. మీకు ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్పా. ఇట్లాంటివి వేల టాపిక్స్ ఉన్నాయి మిత్రమా. మరి ఇన్ని గణం గ్రంథాలు నువ్వు చదవలేదు కదా, నువ్వెట్లా చెప్తున్నావు అని నన్ను అడగొచ్చు. ఈ ఇంట్లో కార్పెంటర్ వర్క్ ఉందనుకోండి, కార్పెంటర్ కి చెప్తారు కానీ మీరు చేయరుగా. కానీ కార్పెంటర్ కి చెప్పాలన్న సంగతి మీకు తెలుసుగా. అట్లనే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క మూలం నా వేదంలో ఉందని నాకు తెలుసు. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివిన వాళ్ళే హిందువులా, చదవని వాళ్ళు హిందువులు కాదా అని కొంతమంది అడుగుతున్నారు. అలా అడిగేది ఎట్లుందంటే, ఈ వరల్డ్ లో ఉన్న 19,000+ పిహెచ్డి కోర్సెస్ చదివిన వాళ్ళే మనిషా, చదవనాలు మనిషి కాదా అన్నట్టుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అంశం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ఒక్క బుక్ సరిపోదు మిత్రమా. బుక్ ఫ్యాక్టరీలే కావాలి. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు చెప్తున్నా, ప్లీజ్ డోంట్ ట్రై టు ఎడ్యుకేట్ మీ విత్ యువర్ బేస్లెస్ లాజిక్స్. మై స్ట్రీట్ టెంపుల్ ఈస్ ఓల్డర్ దాన్ యువర్ సెన్స్లెస్ ఎటిమాలజీ. భారత్ మాతాకి జై.